మేము అండ్ ఇప్పుడు మనం ఒకసారి వయసుల వారీగా చూస్తే పిల్లల్లో ఎదుగుతున్న పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళకి డైట్ ఎలా ఉంటే బెటర్ అంటారు మేము? ఎదుగుతున్న పిల్లల్లో ఇవాళ రేపు ఏంటంటే ఎక్కువ ఈ మొబైల్‌కి అడిక్షన్. అది అవునండి. కాకుండా ఆన్‌లైన్ క్లాసెస్ అని, హ్మ్. ఎక్స్‌ట్రా క్లాసెస్ కూడా అవును. ఆన్‌లైన్‌లో. హ్మ్. ఇంటికొచ్చాక కోచింగ్ అని, ఐఐటీ కోచింగ్ అని. అవునండి. అవును. పిల్లలకి బర్డెన్ ఎక్కువగా బర్డెన్ ఉంది. ఎక్కువవుతుంది. అవునండి. కాబట్టి దానికి తగ్గట్టుగా హ్మ్. అంటే లైక్ హెల్తీ వేలో హ్మ్. ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ఏంటంటే నట్స్, హ్మ్. యెస్ ఫ్రెష్ మ్యామ్. ఫ్రూట్స్, హ్మ్. హ్మ్. డ్రై ఫ్రూట్స్, హ్మ్. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవి హ్మ్. కంపల్సరీ ఇంక్లూడ్ అవ్వాలి ఓహ్! పిల్లల యెస్. డైట్‌లో. హ్మ్. అవి ఇంక్లూడ్ అయితే బావుంటుంది. వాళ్ళ బెస్ట్. ఎదుగుదలకి ఉపయోగపడతాయి బాగా. బెస్ట్. అంటే వాళ్ళకి మంచి ఎనర్జీ హ్మ్. వస్తుంది. యెస్. ఇప్పుడు అదే మనం ఈ స్వీట్స్, ఈ చిప్స్ ఇలాంటి వాటితోని హ్మ్. అవి ప్రాసెస్డ్ ఫుడ్స్. హ్మ్. వాటి వల్ల నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ హ్మ్. ఊబకాయం అనేది ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఈ ఫ్రెష్ ఫ్రూట్స్‌తోని అలా ఉండదు. యెస్ మ్యామ్. ఫైబర్ వస్తుంది. మంచి విటమిన్స్, మినరల్స్ వస్తుంది. విటమిన్ యెస్ మ్యామ్. సి వస్తుంది. హ్మ్. కాబట్టి అండ్ వాట్ అబౌట్ గుడ్. ప్రోటీన్ ఫుడ్ మ్యామ్? ఎందుకంటే పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి అంటే ఆ బ్రాండ్స్ పేర్లు ఎందుకు చెప్పుకోవడం కానీ, మీ పిల్లలు హైట్ ఇవ్వాలంటే గనక ఖచ్చితంగా ఈ పౌడరు ప్రతిరోజు పాలలో ఏసి పెట్టండి. అంటే ఇది మనం ఓపెన్‌గా మాట్లాడుకునే విషయమే. బట్ ఎక్కువగా మనం హార్లిక్స్, బూస్ట్ హ్మ్. ఇవన్నీ కూడా పడుతూ ఉంటాం. ఇవన్నీ పట్టచ్చా పిల్లలకసలు నిజంగా ఆలోచిస్తే? యాక్చువల్ అవన్నీ కమర్షియల్ ప్రొడక్ట్స్. అంతే. దానికంటే కూడా ఫస్ట్ మెయిన్‌గా మనకి నేచురల్‌గా హ్మ్. ప్రోటీన్‌కి ఈ స్ప్రౌట్స్, అవును. స్ప్రౌటెడ్‌వి హ్మ్. లేదంటే డ్రై ఫ్రూట్స్, యెస్ మ్యామ్. బాయిల్డ్ ఎగ్స్. హ్మ్. హ్మ్. ఆ! నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, చికెన్. ఫిష్ హ్మ్. అలా హ్మ్. వీక్లీ ట్వైస్ చికెన్, వీక్లీ ట్వైస్ ఫిష్ హ్మ్. అలా ఇంక్లూడ్ చేయొచ్చు. హ్మ్. బాయిల్డ్ ఎగ్స్ అయితే పర్ డే 3, 4 ఎగ్స్ ఇవ్వచ్చు. నో ఇవ్వచ్చు ప్రాబ్లమ్. పిల్లలకి. హ్మ్. అందులో 4లో ఒకటి విత్ యెల్లో తినొచ్చు. నో ప్రాబ్లమ్. యెస్ మ్యామ్. ఎందుకంటే ఇందులో ఏదైతే ఉందో ఫ్యాట్ హ్మ్. ఇట్స్ ఎ గుడ్ ఫ్యాట్. యెస్. అవును. మనకు కనిపించే లైక్ ఆయిల్, అవునండి. అవును. డాల్డా, వెన్న, హ్మ్. నెయ్యి ఇవన్నీ ఏంటంటే విజిబుల్ ఫ్యాట్స్. అవును. ఈ మన ఫుడ్స్‌లో ఉన్నవేంటంటే హిడెన్‌వి హ్మ్. ఇన్విజిబుల్ ఫ్యాట్స్. యెస్. ఇన్విజిబుల్ ఫ్యాట్ ఈస్ ఈజిలీ డైజెస్టబుల్. యెస్ మ్యామ్. కాబట్టి ఓకే. అవి మంచిది. ఓకే. దానివల్ల ఇంకా వాళ్ళకి మంచిదే వస్తుంది గానీ నెగటివిటీ అయితే ఏముండదు. ఏముండదు. ఈ చిప్స్ అలాంటి వాటి వల్ల మాత్రం అవి కొంచెం మంచిది పక్కకు కాదు. పెట్టండి. దూరంగా పెట్టాలి. అలాంటి వాటి వల్ల అంతా ఇంకా మజ్జుగా తయారవుతారు. అవునండి. అవును. హ్మ్. యెస్ మ్యామ్. అండ్ వాట్ అబౌట్ అబోవ్ 55, 60 ఇయర్స్ పీపుల్? వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేస్తే బావుంటుందంటారు జనరల్‌గా? ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఓ మాట చెప్తూ చాలా చక్కటి విషయం చెప్పారు. ఒక వయసులో ఉన్న అరుగుదల మరో వయసులో ఉండదు కదా! అని చెప్పారు. హ్మ్. సో, ఇప్పుడు 55, 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు డైట్ అనేది ఖచ్చితంగా కంట్రోల్‌లో పెట్టుకోవాలా? పెట్టుకుంటే ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్? ఖచ్చితంగా చేయాల్సిందంటే వాళ్ళు టైమింగ్స్ అండి. ఓకే అండి. టైమింగ్స్ చాలా టైమింగ్స్ కీలకం. ఖచ్చితంగా చేయాలి. హ్మ్. లైక్ 8:30, సారీ. 8:30-9 బ్రేక్‌ఫాస్ట్. మార్నింగ్. హ్మ్. 12:30-1:30 లంచ్. అంతే. హ్మ్. 7:30-8:30 డిన్నర్. హ్మ్. అంతే. ఇంకా ఎంత లేట్ తింటే అంత ఎక్కువగా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓహ్! ఫ్యాట్ యెస్. లాగా కన్వర్ట్ అయినప్పుడు ఏంటిది హైపర్ హ్మ్. టెన్షన్, హార్ట్ అటాక్స్ ఇవి ఎక్కువగా మనం అంతే చూస్తున్నాం. గదండీ. అవును. హ్మ్. కాబట్టి టైమింగ్‌కి తింటే ఏంటంటే అది యుటిలైజ్ అవుతది. అవునండి. అవును. ఖచ్చితంగా. లేదంటే ఇలా ఫ్యాట్ లెక్క కన్వర్ట్ అయ్యి ఐదర్ లివర్ పైన డిపాజిట్ అవ్వడము, హ్మ్. ఇలా బ్లడ్ వెసెల్స్‌లో డిపాజిట్ అవ్వడం, స్ట్రోక్స్ చూస్తున్నాం యెస్ మ్యామ్. కాబట్టి. యెస్ మ్యామ్. టైమింగ్స్ ఖచ్చితంగా ఫిక్స్ పాటించాలి చేసుకోవాలి. వాళ్ళు. ఓకే అండి. అండ్ లైక్ 40, 50 ఇయర్స్‌లో తిన్నట్టుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1800 కిలో క్యాలరీ ఆ ఏజ్‌లో తిన్నారనుకోండి. హ్మ్. 55, 60కొచ్చాక 1600 కిలో క్యాలరీ. క్యాల్ అలా క్యాలరీస్ అనేది కూడా మైనస్ 100 చేస్తూ వెళ్ళాల. ఓకే అండి. బెస్ట్. అట్లా తింటే బెటర్ వాళ్ళంతే. బెస్ట్. బెస్ట్. మ్యామ్ అసలు క్యాలరీస్ ఎన్ని తినాలి అనేది ఒక చార్ట్ అది మెయింటైన్ చేయాలని చెప్తూ ఉంటారు. మీలాంటి సీనియర్ డైటీషియన్స్ అంతా కూడాను. అంటే చార్ట్ మెయింటైన్ చేస్తూ క్యాలరీస్ ఏది తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే మంచిదంటారా? ఎట్లా అది? బెస్ట్. హ్మ్. పాటించాలి. అవునండి. ఆ! పాటించాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్సనలైజ్డ్‌గా కలిస్తే బెటర్. హ్మ్. ఈ ఆన్‌లైన్‌లో ఈ గూగుల్ మాత్రం చేసి వాళ్ళేదో చేస్తే దే విల్ ల్యాండ్ అప్ విత్ సమ్ ఆర్ అదర్ డెఫిషియన్సీ. అంతే కదండీ. ఏదో ఒకటి ఇంకొకటేదో ఏదో ఒక అయిపోతుంది. డెఫిషియన్సీ. అండ్ ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాట్ డైట్స్ అని ఉన్నాయి హ్మ్. కదండీ! ఇది లైక్ హ్మ్. కీటో డైట్ అని, యెస్. ఎగ్జాక్ట్‌లీ ఆ! నేను వాటి గురించి అడుగుదాం అనుకున్నాను. అట్కిన్ డైట్స్ అని, రకరకాల డైట్స్ వచ్చేసాయి మ్యామ్. కీటో డైట్ అండ్ ఫ్యాటీ డైట్ ఇంకా చాలా చాలా ఉన్నాయి మీరు చెప్పినట్టు. మెటేరియన్ డైట్, అట్కిన్స్ డైట్ చాలా ఉన్నాయి. వాటిలో ఫేమస్ అంటే ఈ మెటేరియన్ డైట్ ఇంకా కీటో డైట్. హ్మ్. అవేంటంటే అందరికీ వర్తించదు. అవునండి. హ్మ్. అవి ఖచ్చితంగా దే విల్ మీలా ల్యాండ్ అప్ విత్ సమ్ డెఫిషియన్సీ. హ్మ్. సమ్ ఎయిల్మెంట్ అవునండి. సంథింగ్. హ్మ్. సో, అంటే డాక్టర్‌కి పర్టిక్యులర్‌గా స్పెషలిస్ట్‌కొచ్చి డైటీషియన్‌కి చూపించుకోకుండా చేయకూడదు. చేయకూడదు. ఆ! అలాంటివి కూడా చెయ్యాలి అంటే చాలా ఏదో లైక్ రీజన్ ఉండాలి. అవును.
ఓకే. వాళ్ళ అవసరం ఏదన్నా ఉండాలి. లైక్ Hmm. బిఎంఐ అబోవ్ 40, హ్మ్. అంటే అవును. బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, అవును, అది అవును. అబోవ్ 40 అట్లా ఉన్నప్పుడు వాళ్ళు త్రూ డాక్టర్, త్రూ డైటీషియన్ ఒక ప్రాపర్ ఛానల్‌లో చేస్తేనే వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా వస్తుంది. వస్తుంది. ముఖ్యంగా మహిళల విషయానికొస్తే గనక చాలా చాలా కీలకం. వాళ్ళు మగవాళ్ళ కంటే కూడా చాలా నౌఎడేస్ ఇప్పుడు వర్కింగ్ లేడీస్ కూడా ఇంటికొచ్చాక ఏదో ఒక పనైతే చేయాలి గదా! సరే వంట చేయట్లేదు చూడండి. బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని పనులైతే వాళ్ళు చేసుకోవాలి మగవాళ్ళ కన్నా కూడా. అంటే ఆడవాళ్ళకి కాస్త శక్తి ఎక్కువ ఉపయోగించాలి. సో, వాళ్ళ డైట్ ఎలా ఉంటే బావుంటుంది జనరల్‌గా? ఎలా ఉంటే బెటర్ అంటారు? రెగ్యులర్‌గా తీసుకునే డైట్. యూజువల్లీ ఏంటంటే అనీమియా ఎక్కువ శాతం అవును. చూసేది ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఐరన్ విమెన్‌లో. డెఫిషియన్సీ ఎక్కువ చూస్తూ ఉంటాం. అవునండి. కాబట్టి వాళ్ళు ఆ రిచ్ ఫుడ్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ హ్మ్. రాగి జావా, హ్మ్. లేదంటే లీఫీ వెజిటేబుల్ హ్మ్. ప్రతిరోజు హ్మ్. ఇంక్లూడ్ హ్మ్. చేసుకో. యెస్ మ్యామ్. మిల్క్ అట్లీస్ట్ ఒక 2 హ్మ్. గ్లాసెస్. కాఫీ, టీలు తాగొచ్చా అండి ఆడవాళ్ళు ఎక్కువగాను? అంటే ఎక్కువగా ఇన్ ద సెన్స్ రోజుకొక 3, 4 కప్పులు తాగొచ్చా జనరల్ కండిషన్‌లో? లేదు, యాక్చువల్లీ రెస్ట్రిక్టెడ్ క్వాంటిటీయే తీసుకోవాలి. అంతే. పర్ డే 2 కప్స్ అంటే అది కూడా లైక్ 100-150 ఎంఎల్, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. ఎవరైనా, హ్మ్. ఎవరైనా. యెస్. ఎందుకంటే అది బ్లడ్‌లో థిక్‌నెస్ పెంచేస్తుంది. హ్మ్. హ్మ్. అప్పుడు స్ట్రోక్స్ వస్తాయి కదా. బ్లడ్ ఓకే అండి. సర్క్యులేషన్ అనేది అవునండి. అవును. అంత థిక్‌గా ఉన్నప్పుడు యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే అండి. వాళ్ళ డైట్‌లో ఎలాంటివి చేర్చుకుంటే బెటర్ అంటారు? డైలీ ఇప్పుడు ఎవరికి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వంశాన్ని బట్టి ఒక డైట్ అంటూ వస్తూ ఉంటుంది జనరల్‌గా అంతే కదండీ! హ్మ్. అందులో ఏమైనా స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ అంటే స్పెషల్‌వి ఏమైనా వేసుకొని తింటే బెటరా? ఆడవాళ్ళు సెపరేట్ పవర్ కోసం అంటే వాళ్ళు వర్క్ చేసేటువంటి విధానం కోసం అలా ఏమైనా ఉన్నాయండి? అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. యూజువల్లీ విమెన్‌కి ఆల్రెడీ ఆ! ఎనర్జీ లెవెల్స్ బానే బానే ఉంటాయి. బీయింగ్ ఏ విమెన్ యెస్ మ్యామ్. యెస్ ఉంటుంది. మ్యామ్. హ్మ్. లైక్ సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేయగలుగుతాం. హుహు. వీక్‌నెస్ రాకుండా ఉండాలంటే లైక్ యెస్ మ్యామ్. హిమోగ్లోబిన్, ఐరన్. సడెన్‌గా మ్యామ్ లేడీస్‌ని ఎక్కువ మందిని చూస్తూ ఉంటాను. ఈవెన్ ఇఫ్ మై కొలీగ్స్ ఆల్సో చాలా మందిని చూసాను. సడెన్‌గా పడిపోతూ ఉంటారు. లో బీపీ అంటారు. ఇది ఆడవాళ్ళకి ఎందుకని లో బీపీ అని వచ్చి పడిపోతూ ఉంటారు? తిండి ఎఫెక్ట్ ఏమన్నా తేడా కొట్టి అంటారా? మేబీ ఎట్లా? వాళ్ళు ఫాస్టింగ్స్ అట్లేమన్నా చేయడం వల్ల, అంటే ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తూ హ్మ్. వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ పట్టించుకోకపోవడం చేయడం వల్ల వల్ల మేబీ అంటారా? ఉండొచ్చు. హ్మ్. అండ్ వాటర్ ఇంటేక్ అయి ఉండొచ్చు. అంతే. వన్ మోర్ థింగ్, ఓకే అండి. వాటర్ సరిగ్గా తాగకుండా హ్మ్. లైక్ ఏంటంటే వీళ్ళు షై ఫీలింగ్ తోటి ఎక్కడంటే అక్కడ అవునండి. అవును. ఎగ్జాక్ట్‌లీ. నేచురల్ టాయిలెట్‌లు అవి యూజ్ చేయని వాళ్ళు నేచురల్ థింగ్స్‌కి వెళ్ళకుండా ఎగ్జాక్ట్‌లీ అండి. యూజ్ చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల కూడా వాటర్ అవాయిడ్ చేస్తారు. చేస్తారు. ఆ ఎఫెక్ట్ పడుతుందా అండి? దానివల్ల హ్మ్. అయ్యుండొచ్చు. ఎందుకంటే మన బాడీలో హ్మ్. ఇన్ని రకాల ఫంక్షన్స్ జరగాలి. అవునండి. మెటబాలిజం అన్నీ కరెక్ట్‌గా జరగాలి. అవునండి. అవును. మిలియన్ ట్రిలియన్ సెల్స్ పనిచేయాలి అంటే అవును. వాటర్ ఇస్ ద మెయిన్ మెయిన్. ఇంగ్రీడియెంట్. అంతే కదండీ. కాబట్టి ఖచ్చితంగా. ఆ వాటర్ పర్సెంటేజ్ ఏమైనా బాడీలో తగ్గినప్పుడు కూడా అలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఓకే అండి. జనరల్ కండిషన్‌లో. యెస్ అండ్ మ్యామ్. వాటర్ ఇంటేక్ బాగా లైక్ అట్‌లీస్ట్ హ్మ్. 2 లీటర్స్ మినిమమ్, హ్మ్. హ్మ్. మాక్సిమం 3-4 లీటర్స్ వరకు తీసుకుంటేనే ఒక పర్సన్ ఖచ్చితంగా. బాడీ ఫంక్షనింగ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అవునండి. అవును. బ్రెయిన్ పనిచేయాలి, అన్నీ పనిచేయాలి పని కదా! చేయాలి కదండీ! వాటర్ కావాలి ఖచ్చితంగా. కదా! అవునండి. అవును. అది. ఇంకా తర్వాత సమతుల ఆహారం మీరు చెప్పినట్టుగా హ్మ్. అన్నీ ఉన్నవి తీసుకోవడం అనేది బ్యాలెన్స్‌డ్ డైట్ మేజర్ రోల్ ఆడవాళ్ళకి ప్లే కూడా చేస్తుంది. ఎవరికైనా కూడా అది ఎవరికైనా అంతే. అదే కీలకం. కాకపోతే ఏంటంటే మన వర్క్ స్టైల్‌ని బట్టి లైక్ అవునండి. హెవీ వర్కర్, అవునండి. మోడరేట్ వర్కర్, అవునండి. అవును. సెడెంటరీ వర్కర్, అవునండి. అలా అవును. డిఫరెన్షియేట్ చేసి ఉంటుంది కాబట్టి యెస్ మ్యామ్. వాళ్ళ పని తీరును బట్టి వాళ్ళు డైట్ యెస్. ఖచ్చితంగా తీసుకోవాలి. యెస్ మ్యామ్. ఓవరాల్‌గా ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఎక్కువగా లావుగా ఉన్నామని ఫీల్ అయిపోతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన డైట్‌లు పాటించేస్తూ ఉంటారు. జనరల్‌గా డైట్ కంట్రోల్‌లో పెడితే కనుక లావుగా ఉన్నవాళ్ళు సన్నబడ్డం అనేది జరుగుతుందా? అంటే స్థూలకాయాలు నార్మల్‌గా అవ్వడం జరుగుతుందా? ఓన్లీ డైట్ ప్లాన్ తోటి విత్ ఓన్లీ చిన్న డైట్ ఎక్సర్‌సైజ్. ప్లాన్ తోటి హ్మ్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. అవుతుంది. బట్ లాంగ్ టర్మ్. అవుతుంది. కానీ లాంగ్ టర్మ్ ప్రాసెస్. హ్మ్. విత్ ఎక్సర్‌సైజ్ ఇట్ మే టేక్ 6 మంత్స్. ఓహ్! వితౌట్ ఎక్సర్‌సైజ్ ఇట్ మే టేక్ 1 ఇయర్. 1 ఇయర్. ఓకే. చెప్పలేం. యెస్ అండి. అవ్వచ్చు, హ్మ్. అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళ మీలాంటి జెనెటికల్ డైటీషియన్ దగ్గరికొచ్చి మీరు ఒక సలహా తీసుకుంటే వాళ్ళు ఏం తినాలన్నది పర్టిక్యులర్‌గా చెప్తారు. ప్రాపర్‌గా మేము గైడ్ చేస్తాం. లైక్ యెస్. టైమింగ్స్ ప్రకారంగా యెస్ మ్యామ్. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, యెస్ ఏం మ్యామ్. రిప్లేస్‌మెంట్స్ అంతే చెప్తాం. కదండీ. అంతే అండి. యెస్ మ్యామ్. అంటే అండ్ ఇది కాపోతే ఇది, ఇది కాపోతే ఇది అనే ఒక అవునండి. ఆల్టర్‌నేటివ్ కూడా అవును. చెప్తాం. నౌఎడేస్ ఆల్టర్‌నేట్స్ ఎక్కువైపోయాయి కూడా. వాటికి సంబంధించి కూడా చాలా డౌట్‌లున్నాయి నాకు. అడుగుతాను నేను. మ్యామ్ అంటే జనరల్‌గా వీళ్ళు తీసుకునేటువంటి ఇంటేక్‌లో లిక్విడ్స్ అంటే
పాలు కానీ, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ చోడి జావా ఈ టైప్ ఆఫ్ ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఆడవాళ్ళకి? అవి కూడా ఖచ్చితంగా తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలండి. మిల్క్ ఆల్సో. వెరీ వెరీ ఇంపార్టెంట్. యెస్ మ్యామ్. చాలామంది చెప్తూ ఉంటారు మ్యామ్, మిల్క్ ప్రొడక్ట్స్ చాలా వరకు అవాయిడ్ చేయండి, మంచిది కాదు అంటూ ఉంటారు. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్ నవేడేస్? లేదండి, అది అదే. అందరికీ కాదు, అందరికీ వర్తించదు. అందరికీ కాదు. లాక్టోస్ ఇంటాలరెన్స్ అని Hmm. ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. యెస్ మ్యామ్. వాళ్ళకి మాత్రమే అది అవాయిడ్ చేయాలి, అందరూ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి. కాకపోతే ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ కాకుండా మ్మ్. స్కిమ్డ్ మిల్క్ లేదా డబుల్ టోన్డ్ మిల్క్ మ్మ్. అలాంటివి ప్రిఫర్ చేసుకుంటే బెటర్. బెటర్ అండి. ఓకే అండి. అండ్ మ్యామ్, ఆల్టర్నేట్స్ గురించి అన్నారు కాబట్టి డౌట్స్ అని అడుగుతున్నాను నేను. ఆల్టర్నేట్స్లో ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలు చాలా చాలా ఫేమస్ అయిపోయాయి. అసలు విపరీతంగా మిల్లెట్స్ షాప్స్, మిల్లెట్స్ దోశలు, మిల్లెట్స్ ఇడ్లీస్ ఏవేవో దొరికేస్తున్నాయి. ఏంటి మేడం ఈ మిల్లెట్స్ గోల? నిజంగా మిల్లెట్స్ అంత వర్కౌట్ అవుతాయా? మనకి సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేయడం అలవాటు, అన్నం తినడం అలవాటు. ఈ రైస్ తినద్దంటారు చాలామంది. రైస్ అవాయిడ్ చేయండి, మిల్లెట్స్ తినండి. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? ఎంతవరకు కరెక్ట్ అది? అది మంచిదేనండి. మిల్లెట్స్ అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. లైక్ ఏంటంటే 100 grams ఆఫ్ రైస్ తిన్నా మనకు సాటిస్ఫాక్షన్ రాదు, ఫుల్నెస్ ఫీలింగ్ రాదు. వైట్ రైస్ నేను చెప్పేది. అవునండి. అదే మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో 30 to 45 grams తిన్నా కానీ ఒక ఫుల్ ఫీలింగ్ ఉంటుంది, బికాస్ ఆఫ్ ద ఫైబర్ కంటెంట్. ఫైబర్ కంటెంట్ బాగుంటుంది దాంట్లో, విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్ లో కొంత తక్కువ కాబట్టి అది ఎంత తిన్నా మనకు సాటిస్ఫాక్షన్ రాదు. అవును, అవునండి. కాబట్టి మిల్లెట్స్ అనేది చాలా అంటే బెనిఫిట్. ఏ రూపంలో తీసుకున్నా మిల్లెట్స్ తీసుకోవడం అనేది మంచిదే. నో ప్రాబ్లం, మంచిదే. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు కాకుండా ఆల్టర్నేట్ డే, వీక్లీ ఒక 2 times 3 times తీసుకుంటే చాలు. బికాస్ దాంట్లో పొటాషియం కంటెంట్, మినరల్స్, పొటాషియం కంటెంట్ చాలా హై ఉంది. ఓకే. దానివల్ల హార్ట్ బీట్ కొంచెం అరిథమాటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి తక్కువ, సో అంటే 45 grams. నవేడేస్ చెప్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా మిల్లెట్స్ తో తయారైన ఏవైనా కూడా తీసుకోవచ్చు, మంచిదే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.